నమస్తే అండి, నా పేరు రాధా. వెల్కమ్ టు రాధా వెల్త్ టాక్స్. ఇలాంటి ఒక ఇష్యూ పైన వీడియో చేసి దాని గురించి మాట్లాడతానని ఏ రోజు అనుకోలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 300కు పైగా వీడియోలు లీక్ అయ్యాయన్న ఆరోపణతో వీ వాంట్ జస్టిస్ అనే నినాదంతో మొన్న గురువారం గుడ్లవల్లేరు కాలేజ్ మారుమోగిపోయింది. అసలు మెయిన్ వివరాల్లోకి వెళ్తే ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి ఎనానిమస్గా తన పేరు బయటికి రానివ్వలేదు. ఈ అమ్మాయి గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉంటుంది. కామన్గా హాస్టల్లో కామన్ టాయిలెట్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్లో ఎవరికీ తెలియకుండా ఆ కామన్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా నుంచి 300కు పైగా వీడియోస్ రికార్డ్ చేసిందని ఆరోపణ. ఈ వీడియోస్ అన్నిటినీ తన బాయ్ ఫ్రెండ్కి పంపించిందని ఆరోపణ. ఒకటి కాదు, రెండు కాదు, 300 వీడియోలంట. ఈ 300 వీడియోలో దాదాపు ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయికి జరిగిందంటేనే ఎంతో దారుణం. అలాంటిది ఒక ఫ్లోర్ మొత్తం అమ్మాయిలకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. అసలు ఈ వీడియోస్ అన్ని అమ్మాయి ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్కి సెండ్ చేసిందంట. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఏం చేశాడంటే తన హాస్టల్లోనూ వేరే హాస్టల్లో ఉన్న బాయ్స్కి పంపించాడు. సారీ, పంపించడం కాదండి, అమ్ముకున్నాడు. అండ్ డార్క్ వెబ్లో కూడా పెట్టాడు అంటున్నాడు. కానీ అది ఎంతవరకు నిజమో అనేది మనకి తెలియదు. ఎందుకంటే డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఇలా వీడియోస్ని బయటికి అమ్ముకున్నాడని తెలిసాక ఇది కూడా ఒక బ్రతికేనా అని అనిపించింది. ఈ విషయం వెలుగులోకి వచ్చాక దాదాపు మేనేజ్మెంట్ కంట్రోల్ చేసి తొక్కేద్దాం అనుకుంది. కానీ స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని గొంతెత్తి గర్జించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మేనేజ్మెంట్ చేసిన బెదిరింపులకు గనక బెదిరిపోయి నోరు మూసుకున్నట్లయితే ఎన్నో మరుగున పడిన విషయాల్లోకి లాగా ఇది కూడా ఒక మరుగున పడిన విషయం అయిపోయింది. ఇదే విషయం పైన గొంతెత్తి న్యాయం కోసం పోరాడదాం అనుకుంటే అక్కడ ఉన్న ఫ్లోర్ వార్డెన్స్ ఈ విషయం బయటికి రాకుండా తొక్కేస్తున్నారంట. ఆ ఫ్లోర్ వార్డెన్స్ మాట్లాడిన మాటలు మీకోసం ఒకసారి వినిపిస్తా, వినండి. అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్గా వచ్చి చదవడం, దానికి ఏదో సొల్యూషను అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరత జరుపుకున్నట్టేగా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు, అది రేపు ఎవరు ఉంటారు, అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్లో మమ్మల్ని చేస్తున్నారు తప్ప ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఒక రూమరు ఇంత వైల్డ్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది రూమర్ కాబట్టి అవుతున్నాం. చాలా ఆడపిల్లలు కదా. కెమెరాస్ కూడా దొరికాయి అంట మేడం. ఎవరు దొరుకుతున్నారు? ఆమె రూమ్లో దొరికాయి అని చెప్పి వాళ్ళు అందరూ ఎత్తారు. ఏమో ఎవరు ఎత్తారు కెమెరాస్? ఆ అమ్మాయి రూమ్లోకి, మీలో ఎవరైనా అమ్మాయి రూమ్లోకి వెళ్ళారా? వీడియోస్ అయితే పంపించానని ఆ అమ్మాయి ఒప్పుకుందంట. సైలెంట్ అయిపోండి. ఇది ఒకళ్ళది కాదు సమస్య, అందరిది. అందరూ చెండాలి. విన్నారుగా ఫ్లోర్ వార్డెన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలు బయటికి చెప్పుకుని అల్లరి చేసుకుంటారా అంటున్నారు. ఇవి బయటికి చెప్పి అల్లరి చేయకపోతే ఇంకెప్పటికీ తెలియదు కదండి. ఇంకొకటి, అసలు ఇక్కడ ఇలాంటి విషయం ఏమీ జరగలేదు అంటున్నారు. అసలు జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి అని వార్డెన్ అడుగుతుంది. ఆవిడేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇన్సిడెంట్ జరిగిందని రిపోర్ట్ చేయడం వరకే మన బాధ్యత. ప్రూఫ్లు కలెక్ట్ చేయాల్సింది పోలీసులు. ఆ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటేనే కదా తను అడ్డుకుంటుంది. తన కూతురే గనక సేమ్ హాస్టల్లో ఉండి తనకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే ఆవిడ అప్పుడు కూడా అలానే మాట్లాడుతుందండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. పోలీసు వాళ్ళు తన మొబైల్ అండ్ ల్యాప్టాప్ చెక్ చేస్తే దాంట్లో ఏం దొరకలేదంటండి. దొరకలేదు అంటే లేవని కాదు, ఆ ల్యాప్టాప్లో లేవు, ఇంకొక ఎక్కడో ఉండే ఉండొచ్చు. అండ్ ఈ సోషల్ మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఆ అబ్బాయి ఫేస్ని బ్లర్ చేసి వేస్తున్నారు. నేను అలా చేయను. నాకున్న సోర్సెస్ ద్వారా అబ్బాయి అమ్మాయి ఫోటోలు తెప్పించాను, వాళ్ళు వీళ్ళే. అయినా బాధింపబడిన వాళ్ళ ఫేస్ని బ్లర్ చేసి వేయడంలో ఒక అర్థం ఉందండి. కానీ వీళ్ళని బ్లర్ చేసి వేయడం ఏంటి? నేను అలా చేయను. వీళ్ళిద్దరు ఫోటోలు వేస్తున్నాను చూడండి. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ అమ్మాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి.
అండ్ ఆ అమ్మాయి తప్పు చేశాను అని ఏమాత్రం గిల్ట్ లేకుండా ఆ స్టాండింగ్ పొజిషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో చూడండి, వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. దానికి అర్థం ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను, ఇంతమందిని బాధ పెట్టిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. కన్క్లూషన్ ఏంటంటే చాలామంది నిరుపేద మరియు మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుంటే వారి జీవితాలు బాగుంటాయని తమ ఊళ్ళో సౌకర్యం లేకపోయినా పొరుగురు హాస్టల్లో ఉంచి మరీ చదివిస్తున్నారు. అంటే ఆ హాస్టల్ల పైన, ఆ విద్యా సంస్థల పైన ఉన్న నమ్మకం, ఆ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల, రెగ్యులర్గా మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల పేరెంట్స్ తమ పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించాలంటే భయపడే రోజులు వస్తున్నాయంటే చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఈ వీడియో ముగించే ముందు ఈ సంఘటన ద్వారా బాధించబడిన అమ్మాయిలకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, స్టే స్ట్రాంగ్. మీ తప్పు లేకుండా మీరు బాధపడవద్దు. చివరికి సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. జై హింద్.